ప్లీజ్ అండి, హే, నన్ను వదలు. వదిలి వెళ్ళకండి. ఏయ్, డోర్ వదలవే. వేయొద్దండి. ప్లీజ్ అండి, ఏయ్, డోర్ వేయొద్దండి. ఏయ్, ఏవండి, నా లోపలే మాట ఉండు. వినండి. ఏవండి, ఏవండి, డోర్ వేయొద్దండి. ఏవండి, ఏవండి, డోర్ తెరవండి. ఏవండి, డోర్ తెరవండి. నా మాట వినండి. ఎవరైనా ఉన్నారా? బయట ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. హలో, ఏవండి, వినపడుతుందా? ఎవరైనా ఉన్నారా? హలో, ఏవండి, ఏవండి, మిమ్మల్ని. ఏవండి, కొంచెం తలుపు తెరవండి. ప్లీజ్ అండి. అరుపులు వినిపిస్తున్నాయేంటి? నేను లోపలే ఉన్నానండి. కొంచెం తలుపు ఏంటి లోపల తెరవండి. నుంచి లేడీస్ అరుస్తున్నారు? బయట తాళం వేసింది, కొంచెం తలుపు తెరవండి. తలుపు బయట తాళం వేసింది. హెల్ప్ చేయండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి ఇది? మీరు ఇంట్లో ఉండగానే బయట ఎవరు తాళం వేసి వెళ్ళిపోయారు? మా ఆయనేనండి. నా మీద అంత అనుమానం. అందుకే నన్ను రోజు ఇలాగే బయట తాళం వేసి బయటికి వెళ్ళిపోతారు. ఏంటండి మిమ్మల్ని లోపలే ఉంచి బయట తాళం వేసి వెళ్ళిపోతుంటారా? అవునండి. ఇలా అయితే ఎలాగండి? ఒకవేళ మీకు హఠాత్తుగా ఏమైనా అయిందంటే? నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకెవరూ లేరు. నన్ను ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. నేను ఒక అనాథని. అందుకనే రోజు ఇలా టార్చర్ చేస్తూ కొడుతూ తిడుతూ ఉంటారండి. అయితే అలాంటి వాడితో మీరెందుకు కాపురం చేస్తున్నారు? తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా? ఎంతైనా మా ఆయనే కదండి. అందుకే నేనేం చెయ్యలేకపోతున్నాను. ఏమండి మీరు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే వాడు జీవితంలో ఎప్పటికీ మారడు. డోర్ ఎలా ఓపెన్ అయింది? ఎవడు వీడు? ఓ, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఏయ్ నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఒక అమాయకురాలు ఇంట్లో పెట్టి తాళం వేసి నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఈ అమ్మాయి మీద నిందలు వేస్తున్నావా? రేయ్, అది నా భార్య. దాన్ని నేను ఏమైనా చేసుకుంటాను. అడగడానికి నువ్వెవర్రా? నీ భార్య అయితే ఇలాగే రోజు ఈ అమ్మాయిని చిత్రహింసలు పెడతావా? తనకి ఎవరూ లేరని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? రేయ్, నాతో 5 సంవత్సరాలుగా కాపురం చేస్తుంది. దానికి లేని బాధ నీకెందుకురా? ఏమండి చూడ్డానికి బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నారు. రోజు వీడి పెట్టే టార్చర్ అనుభవిస్తూ ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? బయటికి వెళ్ళి స్వతంత్రంగా బతకొచ్చు కదా. ఇంతకాలం ఎందుకు ఓపిక పడ్డానో తెలుసా? ఏదో ఏదో ఒక రోజు మారుతావనే ఒక చిన్న ఆశతో. ఈ రోజు అది కూడా పోయింది. ఈయనొచ్చి చెప్పినప్పుడే నాకు అర్థమైంది, నేను కూడా సింగిల్ గా బతకగలను. ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు. తప్పుకో. నువ్వు అసలు మనిషివేనారా? ఫు! హలో హలో. చెప్పవే, ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నేను ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాను. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరే సరే, ఏంటో చెప్పు. ఇప్పుడు అర్జెంటుగా నువ్వోసారి ఇంటికి రా. ఇప్పుడు కుదరదు, నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మరి ఇంకా ఎలా రా? అసలు విషయం ఏంటో చెప్పు. లేదు, నేను నీతో డైరెక్ట్గానే చెప్పాలి. సరే, లంచ్ బ్రేక్లో వస్తానులే. తప్పకుండా వస్తావుగా? తప్పకుండా వస్తాను. రా లోపలికి రా. ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? రేయ్, నా డబ్బులెప్పుడు తిరిగిస్తావురా? ఇస్తాలేవే. రేపు మా ఆయన ఫారెన్ నుంచి తిరిగొస్తున్నాడ్రా. ఏంటి వచ్చేస్తున్నాడా? సరే రాని, దానివల్ల ఏంటి ప్రాబ్లం? ఆయన పంపిన డబ్బులు అకౌంట్లోనే ఉన్నాయని చెప్పానురా. అవునా? ఏంట్రా అవునా అని అంత అసాల్టుగా చెప్తున్నావు?
ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే నేనప్పుడే చెప్పాను, వద్దురా ఆ డబ్బులు వాడొద్దు అని. కానీ నువ్వేం చెప్పావు? రేయ్, 5 లక్షలేగా ఒక నెలలో తిరిగిచ్చేస్తానన్నావు. కానీ ఇప్పటి వరకు తిరిగిచ్చావా? నెలలు గడిచిపోతున్నాయి. రేపేమో మా ఆయన వచ్చేస్తున్నాడు. నా అకౌంట్లో 5 లక్షలు లేవని తెలిస్తే అమ్మో నన్ను చంపేస్తాడ్రా. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదురా. అనవసరంగా నీకు డబ్బిచ్చి నేనిరుక్కుపోయాను. ఏయ్ నువ్వు టెన్షన్ అవ్వకు ప్లీజ్. మరేం చేయమంటావు నవ్వాలా నువ్వు చేసిన దానికి? ఆ? రేపు మా ఆయన వచ్చాక అవసరానికి అకౌంట్లోంచి డబ్బు తీయమంటే అందులో డబ్బులు లేవని తెలిస్తే అమ్మో నా పనంతే, నన్ను చంపేస్తాడు. ఈడొకడు. అయ్యో. ఏయ్ నువ్వేం దిగులు పడకు, నేను రేపు ఎలాగైనా నీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఎలా ఇస్తావురా? 6 నెలల నుంచి నేను అడిగినప్పుడల్లా అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానంటూ రోజులు గడుపుతూనే ఉన్నావు. ఇంతవరకు 1 రూపాయి అయినా ఇచ్చావా? ఏయ్ ఆగవే, నా దగ్గర మా ఆవిడ నగలున్నాయి. వాటిని రేపు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని రేపు నీ డబ్బులు ఇచ్చేస్తాను, ఓకేనా? నిజంగానే ఇస్తావా? ఎలాగైనా ఇస్తానే, నువ్వేం కంగారు పడకు. రే, నువ్వు చెప్పావని నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే మా ఆయన నన్ను చంపేస్తాడ్రా. ఆ తర్వాత నన్ను ఫోటోలోనే చూస్తావు. ఆ? అలాగాని జరిగిందో దానికి కారణం నువ్వని తెలిస్తే నిన్ను కూడా చంపేస్తాడు. ఓకే ఓకే ఓకే, నా మీద నమ్మకంతో నువ్వు డబ్బులు ఇచ్చావు. అవి ఎలాగైనా రేపు ఇచ్చేస్తాను, ఓకేనా? ఉమ్, హ్మ్, సరే సరే, నాకు ఆఫీసులో మీటింగ్ ఉంది, నేను వెళ్తాను, ఓకే? ఉమ్. అయ్యయ్యో, ఆయన ఇంకో గంటలో ఇంటికొస్తానని ఫోన్ చేశారు. వీడు నా అకౌంట్లో డబ్బులు వేశాడో లేదో తెలియడం లేదే. సరే, ఒకసారి వాడికి ఫోన్ చేసి చూస్తాను. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. అయ్యయ్యో, వీడిని నమ్మి నేను పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు మా ఆయన వచ్చి డబ్బు ఎక్కడని అడిగితే నేనేం సమాధానం చెప్తాను? ఓరి దేవుడా, దుర్మార్గుడు నమ్మించి మోసం చేశాడు. హలో హలో. హే ముకుంద్, ఎలా ఉన్నావు? ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటి అసలు టచ్ లోనే లేకుండా పోయావు? అంత బిజీగా ఉన్నావా నువ్వు? అలాంటిదేం లేదాను, నాకు ఆఫీసులో ప్రమోషన్ దొరికిందను. లాస్ట్ ఇయర్ నేను ఇండియాలో లేను, ఓ, అబ్రాడ్ లో ఉన్నాను. ఫుల్ బిజీ అను, అందువల్ల నీకు ఫోన్ చేయలేకపోయాను. నేను ఆఫీస్కి వెళ్ళానంటే రావడానికి లేట్ అయిపోయేది, అందువల్ల నీతో మాట్లాడడానికి టైమే లేదు. అవునా? సరే, ఇంకేంటి విశేషాలు? ఆ సంగతి సరే గానీ, నువ్వు ఎక్కడుంటున్నావు? హైదరాబాదే కదా? అవును, హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఏం లేదు, నాకు ఇప్పుడు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆహా, నేను మీట్ అయ్యి చాలా కాలం అయింది కదా, అందుకనే ఒకసారి మీట్ అవుదాం అనుకుంటున్నాను. ఓ పక్కా కలుద్దాం. ఇంతకీ ఎప్పుడొస్తున్నావు? ఈ రోజు నేను ఫ్రీగానే ఉన్నాను, నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, వస్తాను. నేను ఫ్రీగానే ఉన్నాను. ఈ రోజు ఇంట్లోనే ఉన్నాను. అలాగా? నువ్వెప్పుడైనా రా, సరేనా? నీ అడ్రస్ పంపిస్తావా? ఓకే ముకుంద్, నేను వాట్సాప్ లో నీకు అడ్రస్ పంపిస్తాను, ఓకేనా? ఓకే అను, ఓకే, బాయ్. బాయ్. హే హాయ్ ముకుంద్, హాయ్ అను, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. సరే, లోపలికి రా. ఆ. కూర్చోరా. మ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఓకే. తీసుకోరా. ఓ థ్యాంక్ యూ. సరే చెప్పు, ఇంకేంటి విశేషాలు? లైఫ్ ఎలా జరుగుతున్నాయి? ఏమని చెప్పాలి, ఏ ప్రాబ్లం లేకుండా లైఫ్ హాయిగా సాగిపోతోంది. నేను పనిచేసే కంపెనీ హెడ్ ఆఫీస్ యుఎస్ లో ఉన్నాను. ఓ, సడన్ గా నాకు ప్రమోషన్ ఇచ్చి నన్ను యుఎస్ కే వచ్చేయమన్నారు. నాకు చాలా రోజులుగా ఒక డౌట్. విదేశాలకు వెళ్ళిన మీలాంటి వాళ్లకు ఫ్రెండ్స్ కు ఒక ఫోన్ చేయడానికి కూడా మీకు టైం ఉండదా? అదేం లేదు, యుఎస్ కి ఇండియాకి టైం వేరియేషన్ ఉండడం వల్ల నేను మా ఇంటికి సరిగ్గా ఫోన్ చేయలేకపోతున్నాను. ఆహా, ఇప్పుడు సడన్ గా లాస్ట్ వీక్ నన్ను హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకో 3 ఇయర్స్ ఇక్కడే ఉంటాను. ఓకే. నేను ఎలాగో ఇండియాకి వచ్చేసాను కదా, అందువల్ల ఊళ్ళో ఉన్న అమ్మానాన్నలు కూడా నా దగ్గరే ఉంచుకుందాం అది అనుకుంటున్నాను. కూడా మంచి నాకు ఐడియానే. తెలిసిన వాళ్ళందరినీ
వాళ్ళ ఏరియాలో ఇల్లు ఏమైనా దొరుకుతుందేమో అడుగుతున్నాను. అది సరే అది గాని సరే అను, మీ హస్బెండ్ ఎక్కడ ఇంట్లో లేరా? హస్బెండ్ ఆఫీస్కి వెళ్లారు, పిల్లలు స్కూల్కి వెళ్లారు. ఇదిగో ఇప్పుడు టైం అయింది, నేను వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. అలాగా? మ్, నేను మార్నింగ్ నుంచి ఇల్లు కోసం తిరుగుతున్నాను. ఓకే. సడన్ గా నువ్వు నాకు గుర్తుకొచ్చావు. మ్, మీ ఇల్లు కూడా హైదరాబాద్ లోనే ఉంది కదా, నీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఏదైనా ఖాళీగా ఉంటుందేమో అడుగుదామని ఫోన్ చేశాను. నేను చెప్పేది విను ముకుంద్. ఇక్కడ రెంట్కి ఇల్లు దొరకడం చాలా కష్టం. అయినా నువ్వు ఇల్లు కోసం అక్కడెక్కడ తిరగడం ఎందుకు? ఒక 2 వీక్స్ తర్వాత మా పెంట్ హౌస్ ఖాళీ అవుతుంది. అలాగా? సో ఎవరైనా బయట వాళ్ళకి ఇవ్వడం కన్నా నీకే ఇస్తాను. నిజంగానా? ఆ, అది సరే గాని ఇంటికి రెంట్ ఎంతాను? ఇప్పుడే ఎందుకు రెంట్ గురించి మాట్లాడ్డాం? ముందు అమ్మని తీసుకొచ్చి ఇల్లు చూపించు. వాళ్ళైతే 23 ఇస్తున్నారు, నీకు 20K ఇవ్వమని నా హస్బెండ్ దగ్గర చెప్తాను. ఓకే, మ్. కొంచెం త్వరగా ఆయనతో మాట్లాడి నేను చెప్తే- ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఆయనతో మాట్లాడి నీకు చెప్తాను. ఓకే అను, థ్యాంక్ యూ. సరే, నాకు ఓకే. కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళరానా? కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. ఈసారి వచ్చినప్పుడు భోజనం చేశాకే వెళ్తాను, ఓకేనా? సరే, ఓకే. సరే, వెళ్ళొస్తాను. అలాగే. నెక్స్ట్ టైం అమ్మని తీసుకుని రావాలి, సరేనా? ఓకే అను, బాయ్. బాయ్. మ్. ఏవండి, మ్. నా ఫ్రెండ్ ముకుంద్ ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా, నా బాయ్ బెస్టీ. ముఖ్యంగా తెలుసు. వాడికి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయిందంట, అమెరికా నుండి. ఓ. సో అతను ఇక్కడే దగ్గరలో ఇల్లు చూస్తున్నాడంట. మ్. నేనేం చెప్పానంటే మన పెంట్ హౌస్ 2 వీక్స్ లో ఖాళీ అవుతుంది కదా. అవును. నేను అదే చెప్పాను, ఎక్కడో ఎందుకు వెతకడం, మా పెంట్ హౌస్ ఖాళీ అవుతుంది, మ్మ్. అక్కడికే వచ్చేసేయ్ అని చెప్పాను. రెంట్ మ్మ్. వచ్చేసి వాళ్ళు 23 ఇస్తున్నారు కదా, నేను 20 ఇస్తే చాలని చెప్పాను. ఫ్రెండ్ కదా, మ్మ్. అందుకని. హ్మ్. సో మీరు ఏమంటారో చెప్తే దాన్ని బట్టి నేను అతనితో మాట్లాడతాను. నువ్వు చెప్పిన తర్వాత అబ్జెక్షన్ ఉంటుందా? సరే అండి, అయితే నేను ఒకసారి మ్మ్. అతనికి కాల్ చేసి కన్ఫర్మ్ చేస్తాను, సరేనా? ఓకే, చేసే. థ్యాంక్స్ అండి. ఓకే. చెప్పాను. హాయ్ ముకుంద్. చెప్పు, అది నేను హస్బెండ్ తో మాట్లాడాను. ఏమన్నారు? ఆయన ఏం చెప్పారంటే ఓకే అనే అన్నారు. సో నువ్వు ఈ నెలలో మంచి రోజు చూసుకొని ఇంటికి రావచ్చు. అలాగా? హ్మ్. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అను. నేను ఇప్పుడే అమ్మ నాన్నలకు చెప్తాను, హ్మ్. ఒక మంచి రోజు చూసుకుని ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. సరే ముకుంద్, ఓకే అను, బాయ్. బాయ్. ఆ